వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. మనము ఈ రోజు నుంచి వెళ్ళి న్యూ గ్రౌండ్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగినది. ఎందుకంటే మనకి ఇంతకుముందు కానిస్టేబుల్ ఎస్ఐ నెగటివ్ ఉండడం వలన మనము గ్రౌండ్ అనేది స్టాప్ చేసి రిటర్న్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగినది. ఈ 7th నాడు మనకు ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగినది. దాంట్లో ఎందుకంటే మనకు దాదాపు ఇప్పుడు చూసుకుంటే 75% మన దాంట్లో క్వాలిఫై కావడం జరిగినది. అలాగే ఇప్పుడు మనం గ్రౌండ్ కూడా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఖచ్చితంగా నేను క్వాలిఫై అవుతానే వాళ్ళు కూడా ఎస్ఐ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ గ్రౌండ్ అనేది మనము ఫ్యూచర్లో ఎందుకంటే 1600 బాయ్స్ 800 అమ్మాయిలు క్వాలిఫై కావాలి కాబట్టి ముందు నుంచే ప్రిపేర్ అయితే కొంచెం క్వాలిఫై కావడము స్కోర్ చేయడం ఈజీగా ఉంటుంది గ్రౌండ్లో అనే ఉద్దేశంగా మనం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగినది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఇన్స్టిట్యూట్లో ఎందుకంటే గ్రౌండ్ అనేది నేను ప్రొఫెషనల్ రన్నర్ కాబట్టి గ్రౌండ్ మెథడ్ అనేది ఈజీగా మనం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% క్వాలిఫై అయ్యేలా మనం గ్రౌండ్ కోచింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్లో మనం ఎందుకంటే స్లో రన్నింగ్ మూమెంట్ అంటే లెగ్ హ్యాండ్ మూమెంట్ ఎలా ఉండాలనే దాని మీద మనం ఈరోజు సింపుల్ ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. చూశారు కదా, ఎందుకంటే మనం ఈ రోజు నుంచే మనం గ్రౌండ్ అనేది స్టార్ట్ చేసినాం కాబట్టి ఫస్ట్ ఏంటంటే సింపుల్ జాగింగ్ చేసి మనం స్టెప్ అనేది ఎలా నేర్పించాలి అనేది అది కూడా మనం పర్సెంటేజ్లో ఎందుకంటే బేసికల్ కాబట్టి మనం 20-25% మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక 10-15 డేస్ అయిన తర్వాత మనకు స్టాండర్డ్ అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా గ్రౌండ్ వీక్ ఉన్నా కానీ ఇప్పుడు ఎస్ఐ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ మన దగ్గర ఖచ్చితంగా మీరు గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే రేపు ఫర్దర్లో మనం కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ కొట్టాలంటే గ్రౌండ్ అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్లో కూడా స్కోర్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మన యొక్క యూనివర్సిటీను యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.